భారతదేశంలో ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఆయన ఏది పట్టినా బంగారమే. ఆయన కాశ్మీర్ ఫైల్స్ ఆ చిత్రాన్ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నిట్లో కూడా సూపర్ డూపర్ హిట్ చేశాడు. ఆయనతో పాటే నిర్మాతగా ఉన్న అభిషేక్ అగర్వాల్, అదే బృందం మరొక సినిమాని సెప్టెంబర్ 28, 2023న విడుదల చేసింది. ఇది కూడా ఒక చరిత్రను సృష్టించబోతా ఉంది. కాశ్మీర్ ఫైల్స్ ఏ విధంగా మనకు జరిగిన విషయాలను, యథార్థ గాథలను మనకు తెలిసేలా, కళ్ళకు అద్దం కట్టేలా చిత్రీకరించారో, అదేవిధంగా భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానముతో తయారు చేసిన భారత్ బయోటెక్నిక్ కంపెనీ హైదరాబాదులో మనలందరినీ కాపాడిన కోవాక్సిన్ టీకా, ఆ తయారీ ప్రక్రియ, దాని గురించి వ్యాక్సిన్ వార్. చిత్రము టైటిల్ వ్యాక్సిన్ వార్. ఇది ఒక బయోసైన్స్ చిత్రం, జీవ విజ్ఞాన శాస్త్ర చిత్రం. దీంట్లో నటీనటులు నానా పాటేకర్, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, రైమా సేన్, సప్తమి గౌడ తదితరులు దీంట్లో నటించడం జరిగింది. వాస్తవ గాథ ఆధారంగానే చలనచిత్రం నిర్మించడం జరిగింది. ఇక్కడ తయారీదారులు ఎవరు? భారత్ బయోటెక్నిక్ కంపెనీ, దానికి అధిపతులైన పుణ్య దంపతులు కృష్ణ ఎల్లా, ఆయన సతీమణి సుచిత్ర ఎల్లా. వీళ్ళిద్దరూ కూడా అమెరికాలో స్థిరపడి ఆనందంగా హాయిగా గడుపుతూ మంచి సంపాదన ఉన్న సమయంలో జన్మభూమి స్ఫూర్తితో మనం భారతదేశం వెళ్దాం, మనం నేర్చుకున్న పరిజ్ఞానాన్ని అక్కడ వ్యాక్సిన్లు, టీకాలు తయారు చేసే కంపెనీ ప్రారంభిద్దామని 96లో సుఖవంతమైన జీవితాన్ని వదులుకుని, కష్టాలు కోరి తెచ్చుకుని హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టి భారత్ బయోటెక్నిక్ అనే కంపెనీ ఏర్పాటు చేసి, తద్వారా అనేక రకమైన టీకాలు, ప్రాణాలను కాపాడే టీకాలు తయారు చేయటం. ఆ ప్రక్రియలో అనేకమైన అవరోధాలను అధిగమించి, దుఃఖాలను, అవమానాలను దిగమింగుకుని ఆ పుణ్య దంపతులు భారతదేశంలో కోవాక్సిన్ టీకా తయారు చేసి మనల్ని కాపాడటం, దేశ ప్రజల్ని కాపాడటమే కాక మరో 80 దేశాల ప్రజలకు దీన్ని పంపిణీ చేయటం ద్వారా ప్రపంచంలో మానవాళికి ఉపయోగపడిన ఆ భారత్ బయోటెక్నిక్ కంపెనీ, ఈ కంపెనీ భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, అప్పట్లో బలరాం భార్గవ్ అని డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు. ఆయన పాత్రలో ఇక్కడ నటుడు నటించిన ఈ భారత్ బయోటెక్నిక్ శాస్త్రవేత్తలు బలరాం భార్గవ, అలాగే ఈ టీకా మనకు అందుబాటులో రావడానికి సహకరించిన మరొక జాతీయ సంస్థ, కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే సంస్థ జాతీయ వైరాలజీ సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూనా. అక్కడుండే శాస్త్రవేత్తలను కూడా చిత్రీకరించి, ఈ సినిమా ముగిసే సమయంలో ఈ నటీనటులే కాకుండా ఈ డైరెక్టర్ జనరల్ను, పూనాలో పనిచేసే, భారత్ బయోటెక్నిక్లో పనిచేసే
శాస్త్రవేత్తలందరినీ కూడా ఈ చిత్రంలో చూపించటం అనేది విశేషం. అసలు టీకా తయారు చేయాలంటే 8 ఏళ్ళు పడుతుంది, 10 ఏళ్ళు పడుతుంది, సంవత్సరంలో ఎలా వస్తుంది అని విమర్శకులు, సంవత్సరంలో తయారు చేసిన టీకా పనిచేస్తుందా, మనకు మంచి చేస్తుందా, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్, ఏమైనా ఇబ్బందులు వస్తాయా అని విమర్శకులు. అలాగే రాజకీయ కోణంలో కూడా ప్రధానమంత్రిపై ఎక్కుపెట్టి గురిపెట్టి ఇది బీజేపీ టీకా అని, ఇది మోడీ టీకా అని ఆ విధంగా విమర్శలు ప్రతిపక్షాలు గుప్పించాయి. ఏ టీకా తయారు చేయాలన్నా ఎంత కష్టపడాలి, ఏ రకంగా ప్రారంభించాలి, ముందు జంతు ప్రయోగాలు, తదుపరి మానవ ప్రయోగాలు, ఈ మానవ ప్రయోగాలు ఎలా చేయాలి అనేదాన్ని ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇంకో విశేషం ఏంటంటే భారతదేశంలో ఉండే ఇక్కడ పాత్రికేయులు కొంతమంది, అలాగే రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో విదేశీ టీకాల తయారీ సంస్థ భారతదేశంలో టీకాలు వాళ్ళు చేసుకుంటే మనం వాళ్ళకి అమ్మే అవకాశం ఉండదు, మనం మన టీకాలు ఏం చేసుకోవాలి, ప్రపంచంలోనే 140 కోట్లున్న భారతదేశానికి మనం అమ్మి బాగుపడాలి అని చెప్పి విదేశీ కుట్ర ఏ విధంగా ఈ టీకా బయటకు రాకుండా వ్యూహం పన్నారనేది చక్కగా చూపించారు. చైనా తయారు చేసిన టీకాలు నిరుపయోగం, పనిచేయలా. చైనా వాళ్ళు గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేశారు, అవి పని చేయలేదని చెప్పి మొత్తం గల్ఫ్ దేశాల నుంచి టీకాలన్నీ కూడా తిరిగి చైనాకి వాపసు ఇచ్చేశారు. ఇటువంటి క్లిష్ట సమయంలో కోవిడ్ లాక్డౌన్ ఉన్న పరిస్థితులలో శాస్త్రవేత్తలు ప్రాణానికి సైతం తెగించి కుటుంబాలకు దూరంగా ఉంటూ కొంతమంది శాస్త్రవేత్తలు, మహిళా శాస్త్రవేత్తలు ఈ టీకా తయారీలో వివిధ శాస్త్ర పరిశోధన సంస్థల్లో మహిళా శాస్త్రవేత్తల యొక్క పాత్ర చాలా క్రియాశీలకం. కొంతమందికి చంటి పిల్లలు ఉన్నారు. ఈ మహిళా శాస్త్రవేత్తలు కొంతమంది 15 రోజులు, నెల రోజులు ఇంటికి వెళ్లకుండా మరి వాళ్ళు పీపీఈ కిట్లు ధరించి పూర్తిగా ఆ ప్రక్రియలో నిమగ్నమై త్యాగాలు చేసి ఈ టీకాలు తయారు చేసి ఏ విధంగా భారతదేశ ప్రజలను కాపాడారనేది ఈ వ్యాక్సిన్ వార్ అనే చిత్రంలో మనకు కనపడుతుంది. కాశ్మీర్ ఫైల్స్కి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వినోద పన్ను, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మినహాయించారో అదేవిధంగా ఇది శాస్త్రవేత్తలకు ఉపయోగపడే, విజ్ఞానాన్ని పెంపొందించే, విజ్ఞానము సామాన్య ప్రజలకు, స్కూళ్లకు, కాలేజీ విద్యార్థులకు, యూనివర్సిటీ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉన్నది కనుక వినోద పన్ను మినహాయించాలని ప్రజలు, విద్యార్థికులు, మేధావులు కోరుకుంటున్నారు. ఈ చిత్రాన్ని స్కూలు యాజమాన్యాలు, ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఉండే విద్యార్థులు అందరూ, కేవలం సైన్స్ విద్యార్థులే కాదు, ఆర్ట్స్ గ్రూప్ ఉన్నవాళ్ళు, ఇంజనీరింగ్ విద్యార్థులు దీని గురించి అవగాహన, అసలు ఎలా జరుగుతుంది టీకాల తయారీ కార్యక్రమం, ఎటువంటి ఒడిదుడుకులు ఉంటాయి, ఎటువంటి అవరోధాలు ఉంటాయి, ఎటువంటి కుట్రలు ఉంటాయి, ఎప్పుడు కూడా మనము స్వదేశీ పరిజ్ఞానముతో టీకా తయారు చేస్తుంటే విదేశీ హస్తం, ఫార్మా మాఫియా, మెడికల్ మాఫియా ఏ విధంగా ప్రజలను దోపిడీ చేయాలని చూస్తుంది అనే దాన్ని కళ్ళగట్టినట్ల వ్యాక్సిన్ వార్లో మనం గమనించవచ్చు. కనుక ఇది కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూడవలసిన చలనచిత్రం.
వ్యాక్సిన్ వార్ మనకున్న పరిజ్ఞానాన్ని, టీకాల గురించి ఉన్న అపోహలు తొలగించుకోవడానికి ఇది ఒక మంచి ఆయుధంగా మనం భావించవచ్చు. ప్రస్తుతం హిందీలో విడుదలైంది, త్వరలో మరో 10 భాషల్లో కూడా విడుదల కాబోతా ఉంది. ఇంగ్లీషు, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీ, మలయాళం, గుజరాతీ, భోజ్పురి ఇన్ని భాషల్లో విడుదలవుతుంది కనుక ప్రస్తుతం హిందీ భాషలో 28 సెప్టెంబర్ విడుదలై ప్రజల యొక్క మన్ననలను పొందుతూ ఉంది. కనుక మనము ప్రతి ఒక్కరిని వ్యాక్సిన్ వారు చూసేలా ప్రోత్సహించండి. ఈ సమాచారాన్ని 10 మందికి తెలియజేయండి. ఈ వీడియోని మీ స్నేహితులకు, బంధువులకు, మీకున్న సోషల్ మీడియా గ్రూపులలో షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, ఫోన్లు చేసి చెప్పండి. ఎవరైతే వ్యాక్సిన్ వారు గురించి, సినిమా గురించి అవగాహన లేని వాళ్ళకి మీరు చూసి మేము చూసాము మీరు కూడా వెళ్ళి చూడండి అని ఇతరులను ప్రోత్సహించండి. ఆ విధంగా మన స్వదేశీ పరిజ్ఞానము, కొంతమందికి ఈనాటికి కూడా విదేశీ వస్తువులంటే, విదేశాలంటే మోజు ఉంటుంది. ఈ రోజున చంద్రయాన్ 3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువానికి వెళ్ళిన ఏకైక దేశం అంటే భారత్. రష్యా వాళ్ళు కూడా ఒక శాటిలైట్ని పంపిస్తే అది విజయవంతం కాల. మనకంటే ఒక వారం రోజుల ముందు వాళ్ళు పంపారు. కనుక ప్రపంచ దేశాలలో ఈ రోజున శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో సరిలేరు నాకెవ్వరు అనే విధంగా భారతదేశము వృద్ధి చెందుతూ ఉంది. మన భారతదేశ శాస్త్రవేత్తలు ఏ విధంగా అష్ట కష్టాలు పడి రాత్రనక, పగలనక, ఎండనక, వాననక, లాక్డౌన్ల సహితం లెక్క చేయకుండా ప్రాణత్యాగానికి సిద్ధమై ఈ కోవాక్సిన్ అనే స్వదేశీ టీకా తయారు చేస్తుంటే, కుట్రలు, కుతంత్రాలు, మన దేశంలో ఉండే సంఘ విద్రోహక శక్తులు, విదేశీ హస్తం ఏ విధంగా దీనికి అంతరాయం కలిగించాలి అని అన్ని అంశాలను వ్యాక్సిన్ వార్లో మీరు గమనించవచ్చు. తప్పక వ్యాక్సిన్ వార్ చిత్రాన్ని చూడండి, ఇతరులను కూడా చూడమని ప్రోత్సహించండి.